చేసి మహానుభావుడు ఆ గజేంద్రుడు అనుకున్నాడు, నన్ను రక్షించేవాళ్ళు ఇక్కడ ఎవరూ కనపట్టలేదు, వీళ్ళందరినీ నమ్మాను, కానీ నన్ను రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఒక్కసారి భావన చేసి పరమేశ్వరుణ్ణి పిలిచాడు. వ్యాసుల వారు సంస్కృతంలో ఎలా పిలిచారో పోతన గారు ఆంధ్రీకరించినప్పుడు అంత అద్భుతంగా ఆంధ్రీకరించారు. ఎందుకనంటే ఆ ఆంధ్రీకరించడంలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే ఆయన నామాన్ని కానీ రూపాన్ని కానీ చెప్పలేదు గజేంద్రుడు. ఫలానా పేరున్నవాడు రావాలి, ఇంద్రుడు రావాలి, చంద్రుడు రావాలి, ఉపేంద్రుడు రావాలి, అలా పిలవలేదు. కాబట్టి 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరెళ్ళాలి? ఎవరూ వెళ్ళలేదు, నన్ను కాదని కూర్చున్నారు. విష్ణు ఒక్కరే వచ్చారు. ఈ విష్ణు ఎందుకు రావాలి? ఆయన స్థితికారుడు. ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ కోసం పిలిస్తే ఆయనే వస్తారు. అందుకే విష్ణువు బయలుదేరవలసి వచ్చింది. అందుకే నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను అన్న ప్రశ్నకి జవాబు అక్కడ ఉంది.